హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మహిళాస్ కిచెన్ విత్ రేణు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ కొబ్బరి లడ్డు అండి. కొబ్బరి లడ్డు హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి ఎవ్రీ మదర్ ఇస్తూ ఉండాలండి. అలాగే బ్రెయిన్ పవర్కి, థైరాయిడ్ కంట్రోల్లో ఉండడానికి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే షుగర్ పేషెంట్స్కి పచ్చి కొబ్బరి అయినా తినొచ్చండి. ఓకే అండి, రెసిపీ స్టార్ట్. కొబ్బరి లడ్డు చేసుకోవడానికి 2 కప్స్ కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి ముక్కలు, 1 కప్పు బెల్లము, నెయ్యి, యాలకుల పొడి. కొబ్బరి ముక్కల్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో. ఓకే అండి, రెసిపీ స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ వేడైందండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. మిక్సీ బట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేస్తున్నానండి. మంచిగా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి. కొబ్బరి మంచిగా రోస్ట్ అవుతుందండి. దగ్గరుండే వేపుకోవాలండి. ఇది కూడా అడుగంటుతుంది. పాకం ఇప్పుడు మనం పాకం చేసుకుందామండి. ఈ కప్పుతో 3 కప్పుల కొబ్బరి పొడి అయిందండి. సో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకున్నామండి. ఇప్పుడు ఇందులో ఇలాచి వేస్తున్నానండి. ఓకే అండి, పాకం వచ్చింది. చేసుకున్న కొబ్బరిలో వేసుకున్నామండి. మనం చేసుకున్న పాకం పర్ఫెక్ట్గా దీనికి సరిపోయిందండి. చూసారు కదండి, బాల్స్ ఇట్లా బాల్ లాగా వస్తుంది. ఇది కొంచెం చల్లారాక చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండలు చుట్టుకోవడమే అండి. కొంచెం చల్లారనిద్దాము అండి. మనకు కావాల్సిన సైజులో చుట్టుకోవాలి.
అంతే అండి, కొబ్బరి లడ్డు రెడీ అయింది. చాలా జ్యూసీగా వచ్చాయండి, సాఫ్ట్గా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.